హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ రీబార్న్ క్లాసిక్ 350, మీటర్ 350, హంటర్ 350 అండ్ ఎలక్ట్రా 350 ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఎంటైర్ ప్రాసెస్కు ఉపయోగపడే టూల్స్ ఇవన్నీ. దీంట్లో ఫస్ట్ వచ్చేసి 8mm బిట్ అండ్ రాచెట్. దీన్ని ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ డౌన్ బాల్స్ క్యాప్ ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి 5mm టీఎల్ అంకి. ఈ టీఎల్ అంకి ఎందుకంటే గ్రిప్పింగ్ బాగుంటుంది కాబట్టి ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడే టూల్ ఇది. ఆయిల్ ఫిల్టర్ క్యాప్కి ఎల్లంకి బోల్ట్స్ వేస్తారు. ఇదైతే కొంచెం గ్రిప్పింగ్ బాగుంటుందని చెప్పి ఇలాంటి టూల్ ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి మల్టీ ప్లేయర్ కానీ, నోస్ ప్లేయర్ కానీ లేదా కటింగ్ ప్లేయర్ అని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకు ఒక గుడ్డ ముక్క కూడా తీసుకున్నాం, ఎందుకంటే క్లీన్ చేసుకుంటే పనిచేస్తుందని. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇది ఇంజిన్ ఆయిల్ డౌన్ బోల్ట్ క్యాప్ అనమాట. 2 8mm నట్టు వేసేసి ఫిట్ చేసి ఉంటుంది క్యాప్ అనేది. దీన్ని రాచెట్ ద్వారా ఓపెన్ చేసుకున్నాం. దీనికంటే ముందు మన కింద ట్రైన్ ఒకటి పెట్టి వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మొత్తం కలెక్ట్ చేసుకోవడానికి నట్స్ అనేవి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, లేదంటే థ్రెడ్స్ పోయే అవకాశం ఉంటుంది. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ పక్కన పెట్టేసి దీని లోపల స్ట్రైనర్ ఉంటుంది, లేదా సక్షన్ ఫిల్టర్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. దాన్ని కూడా ఓపెన్ చేసేస్తే ఆయిల్ మొత్తం కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. ఇది ఎలాగో డౌన్ ఉంది కాబట్టి దీన్ని అటు ఇటు వంచాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ రైట్ సైడ్కి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఎల్లంకి బోల్ట్స్ వేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, లేదంటే ఎల్లంకి థ్రెడ్స్ అనేవి స్లిప్ అయిపోతాయి. ఈ వీడియో చూసి మీరేదో ఇంట్లో కూర్చొని చేసేసుకుంటారు, ఓన్గా వర్క్ చేసుకోవచ్చు అని కాదు. జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే రేపు మీ బైక్ చేసేటప్పుడు కూడా ఇది మారుస్తున్నారా లేదా అని ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫిల్టర్ని బయట తీసి డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ చేసేయండి. అండ్ కొద్దిగా పెట్రోల్ లేదా డీజిల్ తీసుకొని ఈ స్ట్రైనర్ని అండ్ ఇంజిన్ క్యాప్ని క్లీన్ చేసుకోవాలి. ఈ సక్షన్ ఫిల్టర్ అనేది ఆయిల్ ఫిల్టర్ లాగా ప్రతిసారి మార్చాల్సిన పని లేదు. జస్ట్ క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసేప్పుడు కానీ, క్లీన్ చేసేప్పుడు కానీ క్యాప్‌కి ఓరింగ్స్ అనేవి ఉంటాయి బ్లాక్ కలర్‌లో. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అవి పోయినాయి అంటే లీకేజెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బ్లాక్ కలర్ రౌండ్‌గా ఉంది కదా! అది ఓరింగ్ అంటారు. ఓరింగ్ అనేది ప్రాపర్‌గా కూర్చోకపోయినా, కట్ అయిపోయినా సరే లీకేజ్ అనేవి వస్తా ఉంటాయి. ఇక్కడ నేను అనాబాండ్ యూజ్ చేస్తున్నాను లీకేజెస్ అవాయిడ్ చేయడానికి కోసం. దీన్ని క్లీన్ చేసిన క్యాప్‌కి అప్లై చేసి మళ్ళీ రీఫిట్ చేసుకోవాలి. ఎక్కువగా ఏం అవసరం లేదు. కొంచెం తీసుకొని దాన్ని మొత్తం క్యాప్ నుండి అప్లై చేసి ఫస్ట్ మనం ఏదైతే క్లీన్ చేసుకున్నామో స్ట్రైనర్‌ని ఫస్ట్ దాన్ని పెట్టేసి, దాని తర్వాత క్యాప్‌ని కూడా మళ్ళీ ఎలా ఉన్నదో అలాగా రీఫిట్ చేసేయడమే. క్యాప్‌ని రీఫిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కూర్చోబెట్టేవాలి, ఓరింగ్ కదిలిపోకుండా. అండ్ ఇంకొకటేంటంటే ఈ నట్స్‌ని టైట్ చేసేటప్పుడు ఓవర్ టైట్ వేయకుండా జాగ్రత్తగా టైట్ వేసుకోవాలి. లేదంటే ఓవర్ టైట్ అయిపోయి ఇంజిన్‌లో ఇరిగిపోయే అవకాశాలుంటాయి. అది మళ్ళీ తలకాయ నొప్పి అవుద్ది. ఫస్ట్ మనం ఎలా అయితే రిమూవ్ చేసామో అలాగే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్‌లో థ్రెడ్ తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్‌గా టైట్ అయిపోతూ ఉంటుంది. నట్ ఎక్కించుకునేటప్పుడే థ్రెడ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ రాంగ్ థ్రెడ్ ఎక్కిందంటే ఆటోమేటిక్‌గా థ్రెడ్ అనేది కట్ అయిపోయి లీకేజ్ అనేవి వస్తూ ఉంటాయి. నేనైతే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లిక్విడ్ గాని ఇంజిన్ ఆయిల్ వాడుతున్నాను. ఇది సెమీ సింథటిక్ ఆయిల్ 15W50 దీని ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ వచ్చేసి. ఇంకొక ఆయిల్ ఏదన్నా సజెస్ట్ చేయ బ్రో అంటే నేనైతే మోటోల్ కూడా సజెస్ట్ చేస్తాను. దీంట్లో మనం 1.7 లీటర్స్ అనేది ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఇంజిన్ ఆయిల్ డౌన్ చేసినా సరే. ఇదేంటి ఫిల్టర్ జార్‌లేసి అనుకుంటారేమో. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్‌ని వెట్ చేసి వేయడం మంచిది. సో, దానివల్ల నేను ఇంజిన్ ఆయిల్‌లో ఫెట్ చేసి దాని తర్వాత ఇంజిన్‌కి ఫిట్ చేస్తాను. ఇంజిన్ ఆయిల్ డౌన్ బోర్డ్స్ ఎలాగో వేసాం కాబట్టి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ క్యాప్ ఓపెన్ చేసినా సరే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. డైరెక్ట్‌గా ఆయిల్ పోసేసుకొని తర్వాత ఫిల్టర్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఇంజిన్ ఆయిల్ క్యాప్ కూడా కొద్దిగా అనవబండ్ అనేది అప్లై చేసి ఇంజిన్ ఆయిల్ క్యాప్ లాక్ చేసేసుకోవాలి. తర్వాత ఫిల్టర్ క్యాప్ కూడా కొద్దిగా అనవబండ్ అనేది అప్లై చేసుకుందాం, ఎందుకంటే లీకేజెస్ రాకుండా. ఫిల్టర్‌ని ప్రాపర్‌గా సిట్టింగ్‌లో కూర్చోబెట్టండి, రివర్స్‌లో కూర్చోబెట్టకుండా. ఎందుకంటే ఒకవేళ ఆయిల్ అనేది సర్క్యులేషన్ తేడా వచ్చిందంటే ఇంజిన్ బోరుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్యాప్‌ని కూర్చోబెట్టేసి తర్వాత నట్లనేవి వేసుకుంటూ జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఎలాగైతే లాక్ చేసుకోవడమే. అంతే, ఇంక ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ అనేది అయిపోయినట్టే. వీడియో మొత్తం అరౌండ్ 4 మినిట్స్‌లో చూపించేసా కానీ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే గట్టిగా ఒక 10-15 మినిట్స్‌లో అయిపోతుంది జాగ్రత్త చేస్తే. వీడియో నచ్చితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఏదైనా ఫాల్ట్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.